సో హలో ఆల్, వెల్కమ్ టు బీటెక్ బి. చాలా మంది తమ్నేల్ కానీ లేదంటే ఇక్కడ బోర్డు మీద రాస్తుంది చూసి వచ్చేసి ఉంటారు. బట్ డోంట్ వరీ, మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ వీడియో దేని గురించి అంటే యాజ్ అ బీటెక్ స్టూడెంట్ కింద మీకు అసలు ఏ స్కిల్స్ ఉండాలని చాలా మందికి అసలు మనకు కావాల్సిన మెయిన్ స్కిల్స్ తెలియదు. సో అందుకని ఈ వీడియోలో స్కిల్స్ ఏమేమి కావాలో మొత్తం క్లియర్ గా చెప్తాను గైస్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ స్కిల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, లైక్ ప్లేస్మెంట్స్కి ఏ స్కిల్స్ కావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఏ స్కిల్స్ కావాలి, లేదంటే గేట్ ఎగ్జామ్స్కి ఏ స్కిల్స్ కావాలి, లేదంటే మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏమైనా రాసినప్పుడు వాటికి కూడా కావాల్సిన స్కిల్స్. కామన్ స్కిల్ ఒకటి ఉంది, ఆ స్కిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక కామన్ స్కిల్ ఉంది, ఆ స్కిల్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ గేట్ వీటన్నిటికి కావాల్సిన కామన్ స్కిల్. సో బేసికల్లీ మనం ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ మీద కూడా ఎక్కువగా ఏ స్కిల్స్ కావాలి అనేది డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియోలో. కంప్లీట్ గా చూడండి, మీరు తప్పకుండా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒక బీటెక్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, హూ ఎవర్ యు ఆర్, బట్ మీకు ఏ స్కిల్స్ కావాలి అనేది ఒక క్లారిటీ అయితే కంప్లీట్ గా వస్తుంది గైస్. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో స్కిల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ స్కిల్స్. అవి ఏంటో కూడా చూద్దాం. 1 technical and another one non-technical. సో టెక్నికల్, నాన్ టెక్నికల్ అసలు ఇవి ఏంటి, వర్డింగ్ అసలు ఏంటిది అని అడుగుతుంటారేమో. సో టెక్నికల్ అంటే మనం అంటాం కదా C++, పైథాన్, జావా అండ్ ఈవెన్ డిఎస్ఏ. ఇంకా మనం ఇవేవైతే నేర్చుకుంటామో ప్రోగ్రామింగ్, కోడింగ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో లైక్ C++, పైథాన్, జావా, డిఎస్ఏ, ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనకి అసలు యాజ్ ఏ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక బీటెక్ స్టూడెంట్ గా మనకి ప్లేస్మెంట్స్ కానీ లేదంటే మనకి ఏమైనా గేట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మనకి ఇంకా ఓన్లీ ప్రోగ్రామింగ్ మాత్రమే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. అంటే జనరల్లీ మనకి నార్మల్ గా చూసుకుంటే ఇంటర్వ్యూస్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఉండాలి. బట్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది అనుకుంటారు ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ అనుకుంటారు, బట్ నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. అండ్ నాన్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేపాటికి ఏంటో చూద్దాం. యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ గైస్. అసలు ఈ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఏంటంటే మనం చిన్నప్పుడు కొంచెం మ్యాథ్స్ లో ఉంటాయి, లైక్ రిలేషన్స్ కానీ, ఇంకా మనకి ఎలాంటివి అంటే లైక్ ఏజ్, బ్లడ్ రిలేషన్స్. ఫర్ సపోజ్ ఎక్స్ కి ఎంత ఇచ్చావు, వైకి ఎంత ఇచ్చావు, జెడ్కి టోటల్ ఇంత, ఇప్పుడు నీకు లాస్ట్ లో మిగిలేదు, ఇలాంటివి కానీ, లేదంటే చైన్ రూల్స్, నెంబర్ సిస్టమ్స్, ఇలా డెసిమల్స్, ఫ్రాక్షన్స్ చాలా వాటి మీద ఉంటాయి. బేసిక్ గా ఉంటుందంటే మనకి ఎలా అంటే లాజిక్ అర్థం కావాలి దాని బిహైండ్, అండ్ అలానే ఫార్ములాస్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఈజీగా ఎలా చేయాలి, సింప్లిఫికేషన్, ఇవన్నీ అర్థమవుతాయి. అంటే దీంట్లో ఏంటంటే ప్రోగ్రామ్ రిలేటింగ్ ఎలాంటివి ఉంటుంది, లైక్ ఎలాంటి కోడ్స్, ప్రోగ్రామింగ్ ఇవేవి ఉండవు గైస్. అది మనం నాన్ టెక్నికల్ అనమాట. లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్. మీకు ఒకటి తెలుసా, ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి, సో ఇప్పుడు ఈ రెండింటిని క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా యూస్ అవుతాయి. సో ప్లేస్మెంట్స్, కాలేజ్ ప్లేస్మెంట్స్ లో వచ్చేపాటికి నాన్ టెక్నికల్, టెక్నికల్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆల్మోస్ట్ 70% అనేది మనకి టెక్నికల్ మీద, లైక్ ప్రోగ్రామింగ్ లేదంటే మనకి ఏదైతే డిఎస్సి వీటి మీద ఉంటుంది. బట్ 30% మనకి నాన్ టెక్నికల్. మీకు తెలుసా గైస్, రీసెంట్ గా మనము ఒక జాబ్ రావాలంటే మనకి ముందు ఒక టెస్ట్ అనేది పెడతారు, లైక్ ఇంటర్వ్యూస్ ముందు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన పర్సంటేజ్ బట్టి ఆర్ వచ్చిన మార్క్స్ బట్టి మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ సెలెక్షన్ వరకు, ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దే డోంట్ నో నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్ లో లాజిక్స్ అంటే లాజికల్ రీజనింగ్ లో లాజిక్స్ కానీ, యాప్టిట్యూడ్ లో సాల్వింగ్ కానీ, ప్రాబ్లమ్ అప్రోచ్ కానీ తెలియకపోవడం వల్ల చాలా మంది ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళదు. ఇంటర్వ్యూ వరకు మనం వెళ్తే అక్కడ మనం మనల్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు, బట్ ఇంటర్వ్యూ వరకు కూడా అంటే అక్కడ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వలేనప్పుడు హౌ కెన్ వీ డూ దట్ గైస్. అందుకని నాన్ టెక్నికల్ ఎంత ఇంపార్టెంటో చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ సైన్స్ లో ఏం చెప్పాను, 70% టెక్నికల్ అయితే 30% నాన్ టెక్నికల్ అన్నారు కదా. వీడికి
ఈ 70%లో ఒక 68% వీడు లైక్ ఒక ఎగ్జామ్లో 78%, 68% వీడు ఫుల్ అటెంప్ట్ చేస్తారు. ఈ యాప్టిట్యూడ్ ఇవి సరిగ్గా రావు. సో దట్ వీడు ఏం చేశాడు, కొన్ని లాజికల్ మిస్ అయ్యి 10% కరెక్ట్గా అటెంప్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరిది ఎంత అవుతుందని ఈ రెండింటిని ఎంత అవుతుంది, 78%. ఓకే, వీడు 78% బాగా చేశాడు. నెక్స్ట్ టైం పర్సన్ బి గారు ఒక 65% చేశాడు, లేదంటే ఒక 63% చేశాడు. 63% ఇది నాన్ టెక్నికల్ కొంచెం బాగా వచ్చు. సో దట్ వీడు ఒక 20 ఎంత వేసుకున్నాం, ఒక 28 వేసుకున్నాం. వదిలే 25 వేసుకున్నాం. 23 సముద్రండి ఎంత వచ్చింది, 88%. ఇప్పుడు యాజ్ ఏ ఇంటర్వ్యూవర్ గా లేదంటే యాజ్ ఏ హెడ్ గా లేదంటే మీరు ఈ పేపర్ కష్టం చేసిన వాడు అనుకుందాం, మీరు ఈ పేపర్ కష్టం చేస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? వీడికి ఎక్కువ ఉంది నాన్ టెక్నికల్ తక్కువ ఉంది, వీడికి కొంచెం ఇది తక్కువ ఉన్నా ఇది కూడా కొంచెం బ్యాలెన్స్ గా ఉంచుకున్నారు అనుకోండి. ఈ ఇద్దరు ఎవరికి పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, వీడికి. అప్పుడు ఎవరు సెలెక్ట్ అవుతాడు? ఆబ్వియస్లీ బి సెలెక్ట్ అవుతాడు. సో దిస్ ఈస్ ద లాజిక్ గైస్. అంటే నాన్ టెక్నికల్ మీకు ఎలా అంటే ఒకవేళ టెక్నికల్ లో కొంచెం టెక్నికల్ అటు ఇటు అయినా నాన్ టెక్నికల్ కొంచెం అంటే నేను టెక్నికల్ వదిలేయండి, టెక్నికల్ కంటే నాన్ టెక్నికల్ బెటర్, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని అయితే నేను వీడియో తీయట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే టెక్నికల్ మీద చాలా మంది ఫోకస్ చేస్తారు, నాన్ టెక్నికల్ ని చాలా ఈజీ అనేసి వదిలేస్తారు. ఈజీ, ఐ విల్ టెల్ యూ దట్. బట్ ఈజీ అయిన దాన్నే మనం లాజిక్స్ ఏంటి అని అర్థం చేసుకోకపోతే నాన్ టెక్నికల్ కూడా మనం చాలా మిస్టేక్స్ అవుతాయి. సో చిన్న లాజిక్స్ మిస్ అయ్యి మార్క్స్ పోగొట్టుకొని ఒక ఈవెన్ 0.1 మార్క్స్ తో కూడా ఇంటర్వ్యూస్ మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు గైస్. సో మీరు ఆ పొజిషన్ ఉండకూడదని నేను స్కిల్స్ ఏంటి, ఇందులో టెక్నికల్ ఎంత ప్రయారిటీ, నాన్ టెక్నికల్ ఎంత ప్రయారిటీ అని చెప్తున్నాను. అంటే టెక్నికల్ వీడికి బాగా వచ్చు, మీరు టెక్నికల్ కొంచెం అంతగా అంటే వచ్చు, మేబీ ఆ ఎగ్జామ్ లో కొంచెం టఫ్ రావడం అని మీరు సరిగ్గా చేయబడి, మనకి నాన్ టెక్నికల్ ఎగ్జామ్ లో కొంచెం అక్టివిటీగా ఇచ్చినప్పుడు మీరు బేసిక్ లాజిక్స్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే వీడికి ఎంత వచ్చింది. బట్ వీడు ఆల్రెడీ నాన్ టెక్నికల్ ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి వీడికి ఎంత వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూగా ఎవరైనా సెలెక్ట్ చేశారు, ఇప్పుడు ఓకే వీడికి ఇంత కూడా కాదు, ఒక 20% వేసుకున్నా ఎంత వస్తుంది కదా, 83%. రైట్? సో 83% ఉన్నా 78% ఉన్నా అంటే నువ్వు 83% ఉంటే తీసుకుంటావు అదనమాట. సో ఒక ఇంటర్వ్యూర్ కానీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఒక టెస్ట్, మనకి ఇంటర్వ్యూ ముందు ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి. ఆ టెస్ట్ దేని మీద ఉంటుంది, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండింటి కాంబినేషన్ లో ఉంటుంది. నువ్వు కంప్లీట్ గా టెక్నికల్ చదువుకొని నాన్ టెక్నికల్ ఏదో అలా అసలు చదవకుండా లేదంటే పైన చూసుకొని వెళ్ళిపోతాను అంటే అవ్వదు బ్యాస్. సో అందుకని ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నా, సెకండ్ ఇయర్ లో ఉన్నా, థర్డ్ ఇయర్ ఉన్నా, ఫోర్త్ ఇయర్ లో ఉన్నా, ఎవరైనా సరే మీకు కొంచెం మీరు ఇనిషియల్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఇప్పటి నుంచి ట్రై చేస్తే మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళే దానికల్లా నాన్ టెక్నికల్ ఈ స్కిల్స్ అనేవి కంప్లీట్ గా కవర్ చేసేస్తే మీకు ప్లేస్మెంట్స్ టైంలో జస్ట్ రివిజన్ కి సరిపోతుంది. అప్పుడు ప్రత్యేకంగా నేర్చుకోవాలి, అప్పుడు లిటరల్లీ చాలా టెన్షన్ ఉంటాడు, పక్క టెక్నికల్ గురించి కూడా కలిపి ఉంటుంది కాబట్టి చాలా టెన్షన్ లో ఉంటాడు. సో ఈ రెండింటిని ఒకేసారి మెయింటైన్ చేయడానికంటే ఇనిషియల్ గా కొంచెం చేస్తే మీకు రివిజన్ కి టైం ఉంటుంది, అర్థమవుతుంది, ప్లస్ చాలా సింప్లిఫైడ్ గా మీ వర్క్ అవుతుంది. మళ్ళీ చెప్తాను కదా, మీకు ఈ సిఆర్టీలలో, క్యాంపస్ టెస్ట్లలో లేదంటే ట్రైనింగ్ కోర్సు ఇవన్నీ చెప్పేసి మీకు ఎక్స్ట్రా మనీ పే చేయించుకోండి మరి మీ కాలేజెస్ లో చెప్తారు. అది కూడా ఎప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనో, థర్డ్ ఇయర్ కి ఎండింగ్ లోనో, లేదంటే అది కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఇలా చెప్పేసి అంతా అయిపోయింది ముందులో అంటారు. సో దానికంటే నేను ముందే చెప్తున్నాను, చాలా మందికి తెలియదు ఈ స్కిల్స్. సో అందరూ తెలుసుకోవాలి టెక్నికల్ ఎంత ఇంపార్టెంట్, నాన్ టెక్నికల్ కూడా అంత ఇంపార్టెంట్. ఓన్లీ టెక్నికల్ నేర్చుకొని నాన్ టెక్నికల్ వదిలేసి వెళ్తే మీరు ప్లేస్మెంట్స్ అప్పుడు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. నిజంగా చెప్తున్నాను, అక్కడ వరకు వెళ్ళడమే గ్రేట్. అంతా ఈ ఒక 1 or 2 మార్క్స్ లో 0.1 మార్క్స్ లో కూడా మనం వెనక్కి వచ్చేసామంటే లిటరలీ మన ఫ్యూచర్ లో ఎంత రిగ్రెట్ అయినా చాలా వేస్ట్. అందుకని సో ఇప్పుడు రిగ్రెట్స్ లేకుండా ఉండాలి అంటే చెప్తున్నాం గైస్, నాన్ టెక్నికల్ మీరు ఇనీషియల్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళైతే ఇనీషియల్ గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు సైడ్ బై సైడ్ ఒక నాన్ టెక్నికల్ కోర్స్ అయితే నేర్చుకోండి. మళ్ళీ
చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, లైక్ ఇప్పుడు బీటెక్ అన్నారు, ఇది సిఈ వాళ్ళకేనా లేదంటే సిఎస్ఈ వాళ్ళకా లేదంటే త్రిబుల్ వాళ్ళకా వీళ్ళకా అని మళ్ళీ ఇవో డౌట్స్ ఉంటాయి కదా. సో నేను వాటి గురించి కూడా ఇప్పుడే చెప్పేస్తాను. బీటెక్ అని మెన్షన్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అంటే మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఒక ప్లేస్మెంట్ టెస్ట్ రాయాల్సినప్పుడు నాన్ టెక్నికల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే నార్మల్గా ఒక ఈసీఈ త్రిబుల్ సిఎస్ఈ వాళ్ళకి వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో దాంతోపాటు వీళ్ళకి అందరికీ కూడా నాన్ టెక్నికల్ అనేది వాళ్ళకి ఇచ్చే ఎగ్జామ్ పేపర్లో డెఫినెట్లీ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, ఇవాటికి అయితే సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. టెక్నికల్ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ అంటే ఏంటి, సో వీటి గురించి ఇంకా డీప్గా మనం ఫర్దర్ క్లాసెస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ బేసికల్లీ ఇనిషియల్లీ నేను ఫస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏది ఇంపార్టెంట్, ఆ స్కిల్ నేర్చుకోవాలి. అందరూ కూడా టెక్నికల్లోనే చాలా డీప్గా ఫోకస్ చేస్తారు. లైక్ సి నేర్చుకుంటారు, జావా కూడా నేర్చేసుకుంటారు, పైథాన్ కూడా నేర్చుకుంటారు, ఇంకా జావా స్క్రిప్ట్, ఇంకా డిఎస్సి అన్నీ నేర్చుకుంటారు. ఓకే, బట్ వాటిల్లో చాలా డెప్త్ నేర్చుకున్నా నాన్ టెక్నికల్ మీద అసలు కేర్ కూడా తెలియదు. కొందరికి అసలు నాన్ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటుందని కూడా తెలియదు. సో ఈ క్లారిటీ ఇద్దామనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది మన తెలుగు వాళ్ళ కోసం అన్నమాట స్పెసిఫికల్లీ. ఎందుకంటే చాలామందికి హిందీలో వీడియోస్ ఉంటాయి, లేదంటే వేరే వేరే లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగులో క్లియర్గా చెప్పాల్సిన వాళ్ళు రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్తో పాటు చెప్తున్నాను, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే అప్కమింగ్ ఎలాంటి వీడియోస్ కావాలి అంటే మీరు కమెంట్స్లో అయితే నాకు చెప్పండి, నేను వాటి మీద డెఫినెట్లీ వీడియోస్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నేను యాప్టిట్యూడ్ మీద కంప్లీట్ కోర్స్ అనేది అయితే నేను తగ్గబోతున్నాను గైస్. నెక్స్ట్ ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. యాప్టిట్యూడ్ మీద నేను అంటే చెప్పాను కదా, నాన్ టెక్నికల్ స్కిల్స్ రెండు ఉంటాయి, యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అని. సో ఫస్ట్ అయితే మనం యాప్టిట్యూడ్తో అయితే డీల్ చేద్దాం. సో ఈ యాప్టిట్యూడ్ అనేది మనం ఎలా అంటే లైక్ బేసిక్స్, నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో అయితే చెప్తాను. ఆ టాపిక్ కూడా ఎలా అంటే మనకి తెలిసిన టాపికే కాబట్టి బేసికల్లీ నేను క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడే సాల్వ్ చేస్తాను, మీకు కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో చెప్పండి గైస్, మీరు ఈ స్టేట్మెంట్కి అగ్రీ అవుతారా? స్కిల్స్ అంటే టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్. సో ఐ థింక్ మీకు అసలు ఏ స్కిల్స్ కావాలి, ఒక బీటెక్ స్టూడెంట్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ప్లేస్మెంట్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, గేట్కి వీటన్నిటికీ కామన్గా యూజ్ అయ్యే స్కిల్ ఏంటి, ఇవన్నీ చెప్పాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్స్లో చెప్పండి గైస్, ఐ విల్ డెఫినెట్లీ రియాక్ట్ అండ్ రిప్లై. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫర్దర్గా మీకు ఎలాంటివి కావాలి మీరు చెప్తే నేను వాటి మీద ఇంకా వీడియోస్ అయితే తెస్తాను, ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చితే పక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి అసలు ఏ స్కిల్స్ కావాలో తెలీదో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఎందుకంటే మీకు ప్రతి డే ఒక వీడియో అయితే నేను పక్కగా ఈ స్కిల్స్ మీద నేను పెడతాను. అంటే మనకి టెక్నికల్ మీద కానీ నాన్ టెక్నికల్ మీద కానీ నేను వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మీకు తెలుగులోనే కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ దిస్ గైస్, ఓకేనా? బాయ్ బాయ్.